హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్లో మామ్ అండ్ డాటర్కి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నానండి. సో ఒక శారీ ఇచ్చారనమాట. ఆ శారీలోనే మామ్కి డ్రెస్, అలాగే వాళ్ళ డాటర్కి వచ్చేసి లంగా జాకెట్ అయితే స్టిచ్ చేసేసాను. సో అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ డ్రెస్సెస్కి సంబంధించిన షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పటికే చాలామంది చూశారు. 800+ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. షార్ట్స్ చూసిన వాళ్ళకైతే నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అయితే ఐడియా ఉంటుంది. ఇక ఇది వచ్చేసి నేను మా వారు చర్చికి వెళ్ళి వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట. సో అప్పటి వరకు నేను వీడియో తీశాను. ఆ తర్వాత మా వారు వీడియో తీస్తానని చెప్పి ఫోన్ పట్టుకున్నారు. కాకపోతే అది మొత్తం కూడా కదిలిపోతూ ఉందన్నమాట. స్టేబుల్గా తీయలేదు వీడియో. సో ఒక చిన్న బిట్ అయితే అలా యాడ్ చేసేసాను. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అది నాకు బాగా నచ్చింది అనమాట టాప్. సో ఆ టాప్ అయితే తీసుకున్నాను. దాని మీదకి సపరేట్గా దుపట్టా అండ్ ప్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ దోశ అండి. మిల్లెట్స్ వాటితో పాటు కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. రైస్, మినపప్పు, ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ కూడా వేసి నానబెట్టేసి ఇలా బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను. అలాగే పల్లీ చట్నీ అనమాట. ఇందులో మిల్లెట్స్ వేయడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది తెల్లగా ఉండకుండా కొంచెం కలర్ అనేది డల్గా అనిపిస్తుంది అనమాట. ఈ మిల్లెట్స్ వేస్తేనేమో మా అబ్బాయికి దోశలు అయితే నచ్చవు అనమాట. సో అందుకని చెప్పి ఒక గుడ్డు వేసేసి గుడ్డటి చేసి ఇచ్చేస్తాను. సో ఆ గుడ్డు చూసుకుని అయినా దోశలు అయితే తినేస్తాడు అనమాట. సో ప్రతిసారి అదే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మిల్లెట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది కదండి. సో నేను దోశ బ్యాటర్లో కంపల్సరీ మిల్లెట్స్ అయితే యాడ్ చేస్తాను. అంతకుముందు ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసేదాన్ని. ఇప్పుడు మా అబ్బాయి పోరు పడలేక కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించేశాను అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఆకుకూర చేశాను, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా కాకరకాయ ఫ్రై కూడా ఉంటే అది కొంచెం వేసేసాను. కాకరకాయ డీప్ ఫ్రై అనమాట. సో అది మనం డీప్ ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ 10 డేస్ అలాగా ఉంటుందన్నమాట. అస్సలు పాడవ్వదు. ఇది వచ్చేసి మామ్ అండ్ డాటర్కి డ్రెస్ స్టిచ్ చేశాను అన్నాను కదా. సో దానికి సంబంధించిన కటింగ్ అనమాట. మామ్కి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో ఆ డ్రెస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ అడిగారు అనమాట. రౌండ్గా డీప్ నెక్ అయితే అడిగారు. సో దానికి సంబంధించిన కటింగ్ అనమాట. బక్రమ్ క్లాత్ తీసుకొని ఆ నెక్ షేప్ అంతా కూడా నేను డ్రా చేసేసుకొని కట్ చేసి పేపర్ మీద పెట్టేసి ఐరన్ చేసేసాను. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి నెక్ అనేది చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఎప్పుడైనా సరే నెక్స్ అవి కట్ చేసుకునేటప్పుడు అది మొత్తం కూడా కట్ చేసేయకూడదండి. ఇప్పుడు ఈ నెక్ షేప్ ఉంది కదా. సో అదంతా కూడా కట్ చేసేసి పైన వైపు మాత్రం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పైన వైపు ఒక అడ్డంగా గీత కాదు, అది కూడా పేపరే. సో అలాగా జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం ఆ పేపర్ని అలా ఉంచేసేసి కట్ చేసి ఐరన్ చేస్తే నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అది చూపిద్దామని చెప్పి నేను ఆ వీడియో అయితే తీశాను. ఇక ఇక్కడ పాపకి లంగా జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. అది మీకు చూపిస్తున్నాను. సో శారీలో మనకి వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో అది పాప బ్లౌజ్కి పైన వైపు కొంచెం యాడ్ చేశాను అనమాట ఆ బార్డర్ అనేది. అలాగే కింద లెహంగా వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో కింద బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ పైన యాడ్ చేశానని చెప్పి మీకు చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి. సో అవి స్టిక్ చేశాను. ఇక్కడ కింద వైపు వచ్చేసి నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను ఈ లంగా జాకెట్లు అవి చూపించినప్పుడు. సో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది ముందు వైపు ఫోల్డ్ చేసి కుట్టకుండా కింద వైపు ఫోల్డ్ చేసి కుట్టామంటే అది చక్కగా కనిపించకుండా ఉంటుంది. అలాగే లెహంగా వేసుకున్నప్పుడు కూడా మనం బక్రం కాదు క్యాన్ యూస్ చేస్తే ఎలాగా స్టిఫ్గా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో లుక్ అయితే బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి మదర్కి స్టిచ్ చేసిన టాప్ అనమాట. ఈ నెక్ వచ్చేసి తనే చూస్ చేసుకుందండి ఇలాంటి నెక్ కావాలనేసి. సో అది పేపర్ కటింగ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసాను. అలాగే హ్యాండ్స్కి ఈ కింద వైపు బార్డర్ వచ్చింది కదా అది యాడ్ చేశాను అనమాట కొద్దిగా. సో శారీ ఇలా ఉందన్నమాట. మొత్తం కూడా బాటిల్ గ్రీన్
బాటిల్ గ్రీన్కి పైన అదే పైన కాదు ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా స్ట్రైట్ లైన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, సో కట్టు చెంగు దగ్గర ఇచ్చిన క్లాత్ అండి. సో సింపుల్గా ఉన్నది బ్యాక్ సైడ్ వేసేసి కొంచెం హెవీ డిజైన్ ఉన్నది ముందు పెట్టేశాను అనమాట. అలాగే బ్యాక్ సైడ్ కొంచెం డీప్ నెక్ కాబట్టి థ్రెడ్ పెట్టేసి హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసేసాను. సో ఇందాక మీకు కటింగ్ చూపించాను కదండి, బ్యాక్ సైడ్ కొంచెం డీప్ నెక్ అడిగారనేసి. సో ఇలా డీప్ నెక్ అయితే ఇచ్చేసాను. అలాగే డ్రెస్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండడానికి వెనక టక్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ నెక్లు అనేవి మనం బక్రం క్లాత్ కట్ చేసుకుని తర్వాత దానికి అటాచ్ చేసాం కాబట్టి లోపల వైపు అంతా కూడా మనం హ్యాండ్ తోటి హెమ్మింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఒక శారీ కూడా ఇచ్చారు, సో దానికి సంబంధించిన బ్లౌజ్ అనమాట. సో ఫ్రంట్ వైపు వచ్చేసి ఒక చిన్న కర్వ్ లాగా ఇచ్చేసి కింద నుంచి హుక్స్ పట్టి వరకు స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చాను, కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డాట్స్ లాగా కాకుండా ప్రిన్సెస్ కట్కి మనం ఎలా స్టిచ్ చేస్తామో అలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే శారీ వేసుకున్నా కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది డాట్స్ కన్నా కూడా ఇలా ఎక్కువగా లైక్ చేస్తున్నారండి. సో అందుకని చెప్పి నేను ఇలా ప్రిన్సెస్ కటింగ్ లాగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ అలాగే, కాకపోతే 2 కర్వ్స్ వస్తాయి అనమాట. అలా పెట్టేసి నేను ఇలా స్టిచ్ చేశానండి, ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేలాగా. సో ఈ నెక్ అయితే నా ఓన్ అనమాట, వాళ్ళైతే ఏం చెప్పలేదు, జస్ట్ మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేయమన్నారు. సో అందుకని చెప్పి ఇలా కొంచెం వెరైటీగా అయితే ట్రై చేశాను. అలాగే హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఈ నెక్ కింద వైపు అంతా కూడా మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న బార్డర్ ఇస్తాడు కదా, ఆ బార్డర్ని ఈ నెక్ కింద వైపు స్టిచ్ చేశానండి. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా చాలా బాగుండింది. అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇందాక చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానని, ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేసేసి పైన 2 బెల్స్ లాగా ఇచ్చేసాను. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది చూడడానికి. హ్యాండ్స్కి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. అలాగే అది స్ట్రైట్ లైన్ లాగా కాకుండా కొంచెం కర్వ్ వచ్చేలాగా మిడిల్లో స్టిచ్ చేశాను. సో ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అలాగే బాగా నీట్గా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ స్నాక్స్గా నేను పునుగులు అయితే ప్రిపేర్ చేశాను. ఈ దోశ బ్యాటర్ ఉంది కదా, సో ఇది గ్రైండర్లో వేయడం వల్ల కొంచెం గట్టిగా వస్తుంది అనమాట బ్యాటర్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు మనం వీటితోటి పునుగులు వేసుకోవచ్చు, అలాగే పులిబొంగరాలు వేసుకోవచ్చు, నా ఫేవరెట్ పులిబొంగరాలు. సో ఈరోజైతే నేను చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాను. ఈ బ్యాటర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసానండి. సో అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసేసి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసాను అనమాట. పునుగులు అనేవి చిన్న చిన్నగా వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా అయితే వచ్చాయన్నమాట. సో ఈ పునుగుల్ని చట్నీ అలాగే కారపొడి కాంబినేషన్తో మేమైతే చక్కగా ఈవినింగ్ ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత మా అబ్బాయి అడిగాడని చెప్పి ఈ పునుగులు అయితే ప్రిపేర్ చేశారనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న సమ్మర్కి ఈ డీప్ ఫ్రైలు అయితే నేను అస్సలు రికమెండ్ చేయనండి. నేను మామూలుగానే డీప్ ఫ్రైలు చాలా తక్కువ చేస్తాను. సో మా అబ్బాయి అడిగాడని చెప్పి ఈరోజు కొంచెం పునుగులు అదే తక్కువ క్వాంటిటీతో అయితే చేశాను అనమాట. అలాగే ఎండలు కూడా చాలా టూ మచ్గా ఉన్నాయండి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా లిక్విడ్స్ అయితే తీసుకోండి, లైక్ మజ్జిగ, ఇంకా కొబ్బరి నీళ్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బయట పనులు ఏమన్నా ఉంటే మార్నింగ్ 11 లోపు ఫినిష్ చేసుకోండి. ఇక మిగతా పనులు ఏమన్నా ఉంటే ఈవినింగ్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.